లిక్కర్ స్కామ్ కలకలం మళ్లీ మొదలైంది. కవితకు సిబిఐ ఇచ్చిన నోటీసులు చర్చనీయాంశంగా మారింది. ఆమె విచారణకు హాజరవుతుందా లేదా అనే విషయంలో అంతటా సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటికే ఈడీతో కోర్టులో ఫైట్ చేస్తున్న కవిత మరి సిబిఐకి ఏం చెబుతుంది అన్నదే ప్రతి నోటా వినబడుతున్నమాట. దీనిపైన కవిత న్యాయ నిపుణులతో కూడా భేటీ అయినట్లుగా తెలుస్తుంది. ఇక ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన సిబిఐ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసింది. విచారణ కోసం ఈ నెల 26న ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చింది. గతంలో ఈడీ విచారణ సందర్భంగా తనను ఇంట్లోనే విచారించాలంటూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28కి వాయిదా వేయగా ఈలోపే సిబిఐ కూడా కవితకు నోటీసులు జారీ చేసింది. ఇక ఢిల్లీ మద్యం అమ్మకాల పాలసీలో అక్రమాలు జరిగాయంటూ సిబిఐ తొలుత కేసు నమోదు చేసింది. అయితే ఈ క్రమంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని సిబిఐ పేర్కొనింది. మరోవైపు నిధుల మళ్లింపు ఆరోపణలపైన ఈడీ కూడా సమాంతరంగా దర్యాప్తు ప్రారంభించింది. అందులో భాగంగా గత ఏడాది ఫిబ్రవరి 26న అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాను అరెస్టు చేశారు. అంతేకాకుండా ఢిల్లీ మద్యం కేసులో కవిత, సిఏ బుచ్చిబాబు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, అరుణ్ రామచంద్ర పిల్లై, శరత్ చంద్రారెడ్డి, అభిషేకులను సైతం ఈడీ అరెస్టు చేసింది. అయితే మాగుంట రాఘవారెడ్డి, శరత్ చంద్రారెడ్డి అప్రూవల్గా మారడం కారణంగా వారిద్దరికి బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు తన భార్యకు అనారోగ్యం బాగలేదంటూ రామచంద్ర పిల్లే అభ్యర్థన మేరకే న్యాయస్థానం అతనికి కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మిగిలిన వారు ఇంకా జైల్లోనే ఉన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా సిబిఐ అధికారులు హైదరాబాద్కు వచ్చి కవితను ఆమె ఇంట్లోనే ప్రశ్నించగా ఈడీ అధికారులు మాత్రం ఆమెను ఢిల్లీలో విచారించారు. అయితే మహిళను ఆమెను ఇంట్లోనే విచారించాలనే వెసులుబాటు ఉండడంతో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ ఈ కేసు విచారణలో ఉండగానే కవితను ఢిల్లీకి రావాలంటూ సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఇక 2 సార్లు ఈడీ నోటీసులకు స్పందించని కవిత సిబిఐ నోటీసులతో కంగుతిన్నట్లుగా తెలుస్తుంది. సిబిఐకి వివరణ ఇవ్వాలా లేక విచారణకు హాజరు కావాలా అనే ఆలోచనలో పడింది. దీంతో ఆమె రాత్రి నుండి నిద్రాహారాలు మాని న్యాయ నిపుణులతో భేటీ అయినట్లుగా సమాచారం. గతంలో కవితకు నోటీసులు అనేసరికి తన ఇంటి వద్ద హడావిడి చేసిన నాయకులు, నేతలు ఇప్పుడు కనిపించకపోవడం కొసమెరుపు.